This conference will now be recorded. ఓకే. సో నిన్నటిది చేసారమ్మా అది మల్టిపుల్ బటన్స్ ప్రీవియస్ స్టేట్ వచ్చింది కదా. ఓకే. సో నెక్స్ట్ we will talk about how to use state hook in forms. సో రియాక్ట్ మళ్ళీ ఫార్మ్స్ లో కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫార్మ్స్ లో కూడా టార్గెట్ వాల్యూని తెచ్చుకోవడానికి దానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఎలా యూజ్ చేయాలి సార్ అంటే, సో జనరల్ గానే విల్ క్రియేట్ ద ఇనిషియల్ స్టేట్ ఇంతకు ముందు లాగానే, కానీ ఇక్కడ ఏం చేస్తామంటే వి విల్ బి గోయింగ్ ఫర్ అన్ ఎంటీ స్ట్రింగ్. బట్ విల్ బి గోయింగ్ ఫర్ ఎంటీ స్ట్రింగ్. సో ఎంటీ స్ట్రింగ్ చేస్తాము. ఓకే, ఇక్కడ నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు దాన్ని బట్టి యూ కెన్ కోడ్ ఇట్. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాం మనం, ఇంపోర్టింగ్ యూ స్టేట్ ఫ్రమ్ రియాక్ట్. ఏం క్రియేట్ చేసినాం, కాన్స్టెంట్ నేమ్ కామా సెట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు యూ స్టేట్. తులసి, వాట్ ఈస్ దిస్ లైన్ మీనింగ్? ఆ లైన్ మీనింగ్ ఏంటి? అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎట్లా చేస్తావు? రమాకాంత్, నువ్వు కాదు, నిన్న మీరు వచ్చారు, ఏమి రాలేదు కదా, అందుకని అడిగా. ఇప్పుడు అది యూజ్ చేస్తున్నావు, యూజ్ స్టేట్ అంటే నీకు తెలుసు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయి అంతే. నేను నరేష్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, రమాకాంత్ ఎక్స్ప్లెయిన్ చేశాడు, శిరీష్ అయితే చేయలేదు. దాన్ని ఎట్లా కన్వే చేస్తావు? నువ్వు చెప్పింది పర్ఫెక్ట్గా చెప్పావు, కరెక్టే. దాన్ని ఎట్లా కన్వే చేస్తావు? కన్వే చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. ఆ లైన్ని ఎలా కన్వే చేస్తావు? యా శిరీష, యూ కెన్ ట్రై. యూజ్ స్టేట్ ఈజ్ ఏ రియాక్ట్ ఏంటి, హుక్. యూజ్ స్టేట్ ఈజ్ ఏ రియాక్ట్ హుక్. ఓకే, రియాక్ట్ హుక్, వెరీ గుడ్. గుడ్ స్టార్ట్. It's a react hook which is used for creating a variable and a function that will update the variable. నువ్వు కరెక్ట్ చెప్పినావు తులసి, కానీ ఏంటంటే దాన్ని ఇంగ్లీష్లో ఒక ఫ్రేమింగ్ చేయాలి కదా, అది ఇంపార్టెంట్. ఓకే, అయిపోయింది. సో తర్వాత ఇక్కడ ఏం చేసాము, ఒక ఫామ్ తీసుకున్నాం. సో ఫామ్లో ఏం తయారు చేసాము, ఒక బాక్స్, ఇన్పుట్ బాక్స్ జనరల్ ఎట్లా తయారు చేస్తాం, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటాం. ఒకవేళ నేను వాల్యూ ఈజ్ ఈక్వల్ టు శిరీష్ అని పెట్టాను అనుకోండి, సో ఆ వాల్యూ ఎక్కడ డిస్ప్లే అవుతుంది, జనరల్గా ఆ లోపల డిస్ప్లే అవుతుంది. కానీ ఆ ప్లేస్లో ఏం పెట్టాను నేను, ఐ గేవ్ ఏ జేఎస్ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను నేను లోపల. నేమ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్ కదా, మరి ఆ ఎక్స్ప్రెషన్ అనేది నాకు ఎక్కడి నుంచి రావాలి, నా ఇనిషియల్ వాల్యూ నుంచి రావాలి, అవునా కదా? ఐ క్లియర్? ఓకే, లెట్ మీ రైట్. సో జనరల్గా ఏం చేస్తున్నాను ఇక్కడ, ఓకే, ఐ విల్ టేక్ దిస్. ఓకే, సో నౌ ఐ విల్ టేక్ ది యాప్. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాను నేను, ఐఎమ్ క్రియేటింగ్ ఏ ఫామ్. క్రియేటింగ్ ఏ ఫామ్. సో ఫామ్లో ఏం క్రియేట్ చేస్తున్నాను నేను, సో ఫామ్లో what I'm creating a input. సో ఇన్పుట్ ఎట్లా క్రియేట్ చేస్తాం సార్, input. ఓకే, సో ఇన్పుట్ type is equal to text. Okay. Sorry. Name is equal to some name. Okay, so suppose something like user name. Right. Next, value
is equal to John. So value is equal to John, right? So input close, right? Input close. ఇప్పుడు ఏమవుతుంది నాకు చెప్పండి. So now I need to run my పాత జాబ్ క్లోజ్ చేసేసి కంట్రోల్ సి కొట్టగానే ఇది అడుగుతుంది మీకు టెర్మినేట్ చేయాలని. ఎస్ అని కొట్టేయండి. నౌ ఐ విల్ గో టు మై ప్రాజెక్ట్. ఏమంటాను నేను ఇక్కడ సిడి మై సెకండ్ ప్రాజెక్ట్లో ఉన్నాను నేను ఇప్పుడు. మై సెకండ్ రియాక్ట్. సో సిడి మై సెకండ్ రియాక్ట్. సో వాట్ ఐ విల్ డూ, run dev. Okay. So open the Chrome. So I'll copy this path here, right? So ఇప్పుడు ఏమవుతుంది నాకు, వాట్ ఐ విల్ గెట్ ఏ ఫామ్లో ఏమొచ్చింది నాకు వాల్యూ, ఫామ్లో జాన్ అనే వాల్యూ వచ్చింది. అవునా? ఈజ్ ఇస్ క్లియర్? ఫామ్లో ఏం వాల్యూ వచ్చిందమ్మా, జాన్ అనే వాల్యూ వచ్చింది. ఎస్ ఆర్ నో? ప్లేస్ హోల్డర్ కాదు అది, మనం వాల్యూ ఇచ్చినందుకు. కానీ నేనేమంటున్నాను, ఐ వాంట్ టు గివ్ నేమ్. ఓకే, set name. Okay, so use state, right? So save. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాను, ఐ వాంట్ టు గివ్, ఈ నేమ్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి, నేను ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టాలా లేదా? సో నేమ్. ఈజ్ ఇస్ క్లియర్? కాన్సెప్ట్ ఇస్ క్లియర్ నా? నేను డైరెక్ట్ ఇవ్వట్లేదు, నా నేమ్ ఎక్కడి నుంచి ఇస్తున్నాను, నేను ఇక్కడ నుంచి ఇస్తున్నాను. ఎస్ ఆర్ నో? సెట్ నేమ్ దేనికి యూజ్ అవుతుంది, అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుంది. కానీ మనకి ఇప్పుడు అప్డేట్ అవసరం లేదు ప్రస్తుతానికి. సో మనం ఏంటంటే అక్కడ ఇచ్చిన వాల్యూ మనం ప్రింట్ చేయాలి అని చూస్తున్నాం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే క్లారిటీ వచ్చిందా అందరికి? ఎస్ ఆర్ నో? ఇంతకుముందు ఏమన్నాను, జాన్ అని నేను డైరెక్ట్గా రాశాను. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి ఇస్తున్నాను, యూ స్టేట్లో నుంచి ఇస్తున్నాను. యూ స్టేట్ ఇచ్చినప్పుడు యూ స్టేట్ నరేష్ ఏమైంది, నరేష్ వెంట్ టు నేమ్. వాట్ ఈస్ సెట్ నేమ్ ఫర్? సెట్ నేమ్ ఈజ్ ఫర్ అప్డేటింగ్ ద నేమ్. ఇక్కడ మనకు అప్డేట్ అవసరం లేదు. సో మనం ఏం చేయాలి అంటే, మనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటి అంటే, ఇక్కడ హరి అని టైప్ చేసినప్పుడు అక్కడ కింద కూడా హరి అని రావాలి అని చెప్తున్నాం. అర్థమైందా? అంటే అదేమి ఈవెంట్, ఆన్ చేంజ్ ఈవెంట్. వాట్ ఈస్ దట్ ఈవెంట్? ఆన్ చేంజ్ ఈవెంట్. ఆన్ చేంజ్ ఎవరు చేంజ్ చేసే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది, సెట్ నేమ్ దగ్గర ఉంది. చేంజ్ చేసే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది, సెట్ నేమ్. నేమ్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో టార్గెట్ డాట్ వాల్యూ అంటే ఇక్కడ నువ్వు ఇచ్చింది టార్గెట్ అనమాట. ఈ ఇన్పుట్ బాక్స్లో ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ అంటాం. టార్గెట్. సో ఆ బాక్స్లోని టార్గెట్ డాట్ వాల్యూ, నేమ్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. సో ఆ వాల్యూ ఎందులోకి పడిపోతుంది, నేమ్లోకి పడిపోతుంది. ఎస్ సార్? అర్థమైందా పాయింట్? సో వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ, ఐఎమ్ సేయింగ్, అర్థమైందమ్మా పాయింట్? ఆన్ చేంజ్ ఇస్ ఈక్వల్ టు, ఓకే ఏమనాలి చెప్పండి, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఏమాలి, ఆన్ చేంజ్ అనేది ఇన్పుట్ బాక్స్లోది అనమాట, ఐ మీన్ ఫామ్ ఇన్పుట్లోది. ఇప్పుడు ఇక్కడ ఏమంటాను నేను, ఐ విల్ క్రియేట్ ఏ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, నేమ్ అనే వేరియబుల్ని తీసుకొని యారో ఫంక్షన్ వాడి ఏం యూజ్ చేస్తాం, సెట్ నేమ్ ఏమవ్వాలి, అక్కడ ఆ టార్గెట్లో ఏం నేమ్ ఉందో ఆ నేమ్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఆ నేమ్ ప్రింట్ అవ్వాలి. సో నేమ్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. నేమ్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ. అర్థమైందా? ఎస్, ఇస్ ఇస్ క్లియర్ నా?
ఆన్ చేంజ్. సో చేంజ్ అవ్వంగానే అని చెప్తున్నాం. ఓకే, నౌ సేవ్ ఇట్. రైట్. సో ఇక్కడ సేవ్ అయింది కదా. కరెక్ట్ ఉంది. ఓ సారీ, పారాగ్రాఫ్ కింద ప్రింట్ అవ్వాలి కదా. సో ఫామ్ తర్వాత ఒక పారాగ్రాఫ్ పెట్టాలి. సో ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి మనము మళ్ళీ? నేమ్. నరేష్ ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ఐ వాంట్ యూ టు చేంజ్. అక్కడ పైన కొడుతుంటే కింద వచ్చేస్తుందా? అంటే ఆ టార్గెట్ని రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఆ టార్గెట్ని రిసీవ్ చేసుకొని పారాగ్రాఫ్లో దిద్దేస్తుంది. ఈజ్ దిస్ క్లియర్? ఫ్లో అర్థమైందా? ఫ్లో ఏం చేస్తుంది? ఓన్లీ వాల్యూ రావాలంటే మనం ఓన్లీ నేమ్ యూజ్ చేస్తే సరిపోతుంది. కానీ మనం ఏం చేయాలి? ఆ టార్గెట్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ టార్గెట్ని రిసీవ్ చేసుకుని ఎన్నో ఎక్కడెక్కడ చేంజ్ అవ్వాలో అక్కడక్కడ చేంజ్ చేస్తాం. ఇప్పుడు ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉంది, ఇప్పుడు యూజర్స్ చేంజ్ అవుతుంటారు. సో యూజర్ నేమ్ కొట్టినప్పుడు ఆ నేమ్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట. ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఈ లాజిక్. ఈజ్ దిస్ క్లియర్? ఓన్లీ ఫ్రంట్ ఎండ్లో ఆఫ్ కోర్స్. ఈజ్ దిస్ క్లియర్? ఓకే, స్టార్ట్. సో ఇట్లా మీరు ఫామ్లో టార్గెట్ అని యూజ్ చేస్తారు. సో డిఫరెంట్ లొకేషన్స్లో యూజ్ చేయొచ్చు. This conference will We are now going to see the use effect అన్నమాట. నెక్స్ట్ హుక్ ఏంటి? యూజ్ ఎఫెక్ట్. సో యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే
మనం ఏదన్నా చేంజెస్ చేసినా ఏదన్నా యాక్టివిటీ చేసినా కానీ మనం యూజ్ ఎఫెక్ట్లో రాసిన కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, క్యారీస్ అవుట్ అన్ ఎఫెక్ట్ ఈచ్ టైమ్ దేర్ ఈజ్ ఎ స్టేట్ చేంజ్. సో నా ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ అని పెట్టారనుకోండి, కౌంట్ అని పెట్టినప్పుడు దాన్ని ఇంక్రిమెంట్ చేశారనుకోండి, కౌంట్ +1 చేశారు అంటే ఒక చేంజ్ అయింది. అంటే ఒక అప్డేట్ జరగంగానే ఎవరు రన్ అవుతారు? యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. అంటే నువ్వు యూజ్ ఎఫెక్ట్లో పెట్టిన కోడ్ స్టేట్ చేంజ్ అయినప్పుడు రన్ అవుతుంది. అర్థమైందా పాయింట్? సో యూజ్ ఎఫెక్ట్ ఎప్పుడు రన్ అవుతుంది? యూజ్ ఎఫెక్ట్లో నువ్వు ఏదైనా పెట్టుకో, నో ప్రాబ్లం. సో ఆ ఎఫెక్ట్ ఎప్పుడు రన్ అవుతుంది? ఇట్ విల్ రన్ వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద స్టేట్. మరి ఆ స్టేట్ చేంజ్ చేయాలి అంటే నాకు ఎవరు కావాలి? యూ స్టేట్ కావాలి. యూ స్టేట్ కావాలి. యూ స్టేట్తో ఒక ఫంక్షన్, ఒక వేరియబుల్ తయారు చేయాలి. ఓకే, సో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఏంటి? యూజ్ ఎఫెక్ట్ పక్కన పెట్టేసేయండి, నాకు చెప్పండి ఏం చేస్తుంది. యూజ్ ఎఫెక్ట్ పక్కన పెట్టండి, నాకు చెప్తాను. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి మీరు? రిటర్న్లోకి వెళ్ళాలి. బటన్ ఆన్ క్లిక్, సెట్ కౌంట్, కౌంట్ +1, క్లిక్ మీ. క్లిక్ కొట్టంగానే ఏమవుతుంది? కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఒక స్టేట్ చేంజ్ జరిగినట్టే కదా. అది జరగంగానే ఎవరు రన్ అవుతారన్నా నేను? యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది. అంటే ఏమవుతుంది? కన్సోల్లో ఇది ప్రింట్ అవుతుంది. అర్థమైందా? కన్సోల్లో అప్డేట్ అవుతుంది. ఓకే, లెట్ us డూ దిస్. సో నేను కాపీ పేస్ట్ చేస్తాను. ఐ డోంట్ వాంట్ టు, ఆల్రెడీ నేను ఎఫర్ట్స్ చేసేసాను కాబట్టి మీరు ఎఫర్ట్ చేయడమే మిగిలిపోయింది. సో వాట్ ఐ విల్ డూ ఇస్, ఐ విల్ పుట్ ఆల్ దిస్ హియర్, కానీ ఇది మాత్రం బయట పెట్టుకుంటాం. ఓకే, రైట్. యూజ్ ఎఫెక్ట్ ఆల్సో అవుట్ సైడ్, రిటర్న్ రెండుసార్లు అవసరం లేదు. సో ఇది ఉంటే డివ్ కూడా అవసరం లేదు, ఇది ఉంటే డివ్ కూడా అవసరం లేదు. ఓకే, సో బటన్ ఆన్ క్లిక్, డన్. యూజ్ స్టేట్, యూజ్ స్టేట్ 0 అంటే ఏం జరిగిందమ్మా ఈ లైన్లో? 0 అనేది ఎవరికి అసైన్ అయింది? కౌంట్కి అసైన్ అయింది. సెట్ కౌంట్ ఏం చేయగలుగుతుంది? అప్డేట్ చేయగలుగుతుంది. ఓకే, ఆన్ క్లిక్. సో ఇక్కడ కౌంట్ పెట్టుకోవచ్చు సారంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో కౌంట్, సెట్ కౌంట్ ఆఫ్ కౌంట్ +1. వాట్ విల్ కౌంట్ హ్యాపెన్ టు బి? కౌంట్ విల్ హ్యాపెన్ టు బి ఇంక్రీజ్డ్ బై 1. కానీ ఇంక్రీజ్ చేసినప్పుడల్లా ఏం జరుగుతుంది సార్ అంటే, ఇంక్రీజ్ చేసినప్పుడల్లా, ఓకే, సో లెట్ మీ సేవ్ దిస్. సో బటన్ రాలేదు. డివ్ లేకపోయినా ఏం కాదు, బట్ ఎక్కడో క్లోజ్ అవ్వట్లేదు. యూజ్ ఎఫెక్ట్ క్లోజ్ అయింది, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్ అయింది. యాప్ కౌంట్ యూజ్ ఎఫెక్ట్ కరెక్ట్ ఓన్లీ. బటన్ ఆన్ క్లిక్, అది అవసరం ఉన్నా ఏం కాదు. సో దాంతో ఏమో అది ఎక్కడో మిస్ అయింది, బ్రాకెట్ ఎక్కడో మిస్ అయింది.
సేమ్ థింగ్. ఓకే. రిఫ్రెష్ చేయమన్నావు అంటే నీకు రియాక్ట్ అర్థం కాలేదని అర్థం. యూజ్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేయలేదు. సో యూజ్ స్టేట్ కామా యూజ్ ఎఫెక్ట్, అది ప్రాబ్లం. నేను రమాకాంత్, నీకు రియాక్ట్ అర్థం కాలేదు. మరి అర్థమైతే రిఫ్రెష్ చేయమని అడగవుగా. నీకు ఫంక్షన్తో సంబంధం లేదు. రియాక్ట్ అంటే ఏంటి అసలు? యూ డోంట్ నో ద బేసిక్స్. ఓకే. సో సేమ్ ఇంతకుముందు కోడ్ అది సేమే. డివ్ లేకపోయినా నేను చెప్పాను కదా, అట్లా అందరిని దొబ్బేయొద్దు అట్లా. అవును సార్ తెలియదు నాకు, చెప్పండి సార్ అట్లా అట్లా అనాలి, కానీ మా సార్ చెప్పలేదు. ఆయన కలిసాడు అనుకో, సార్ ఏం చెప్పట్లేదు అంట. ఓకే. కన్సోల్, యా. కన్సోల్లో ప్రింట్ అవ్వట్లేదండి. ఒక్క నిమిషం. యూజ్ ఎఫెక్ట్ వచ్చింది. స్టేట్ యూజ్ ఎఫెక్ట్ ఇవి అవసరం లేదు. యాప్ సిఎస్ఎస్ కూడా అవసరం లేదు. సో సేవ్ దిస్, క్లిక్ మీ. కన్సోల్ వస్తుందమ్మా చూడండి మీ దాంట్లో. సెట్ కౌంట్, ఎక్స్పోర్ట్ యాప్. కన్సోల్లో ఇది ప్రింట్ అవ్వాలి. యూ హ్యావ్ క్లిక్డ్ ద బటన్ అంటే ఎన్నిసార్లు నువ్వు ప్రింట్ చేస్తే అన్నిసార్లు అక్కడ వస్తుంది అనమాట. చూడండి మీ దాంట్లో వస్తుంది చూడండి. డీబగ్ కన్సోల్. కౌంట్ పెరుగుతుంది. కౌంట్ పెరుగుతుంది. కన్సోల్ కూడా ప్రింట్ అవ్వాలి. ప్రింట్ అవ్వట్లేదు.
వచ్చిందా కన్సోల్లో? కన్సోల్లో వస్తుంది. ఇక్కడ డీబగ్ కన్సోల్ అని ఉంది కదా, అక్కడ వస్తుంది. ఇట్లా ఇట్లా కన్సోల్లో రావాలి. ఇట్లా ఇప్పుడు కన్సోల్ లాగ్ అనగానే ఇవి ఎట్లా వస్తున్నాయి వాల్యూస్? ఇట్లా రావాలి. యూజ్ ఎఫెక్ట్ రన్ అవుతుంది, రన్ అవ్వట్లేదు. కౌంట్ ప్లస్ వన్ కౌంట్ వస్తుంది. నువ్వు ప్లస్ పెట్టినట్టున్నావు, ఇక్కడ మిస్ అయినట్టు. నువ్వు కౌంట్ని దీంట్లో పెట్టినట్టు, జీరోని కోట్స్లో పెట్టినట్టు. చూడు ఎక్కడ మిస్ అయింది. అంటే లాజిక్ అర్థమైంది కదా, యూజ్ ఎఫెక్ట్ లాజిక్ అర్థమైంది కదా మీకు. సో యూజ్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది? It will give the